అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని చూపిద్దామని బయలుదేరడం జరిగింది. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలము ఆచార్యాపురంలోని ఈ యొక్క పవిత్రమైనటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉన్నది. ఈ ఆలయానికి కోయిలకొండ వీరభద్రస్వామి ఆలయం అని కూడా పేరు ఉన్నది. ఇది ఆలయం మహబూబ్ నగర్ నుండి కనీసం 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగానే ఇక్కడ మనకు ఎంతో చక్కని ప్రకృతి అందాల మధ్యలో ఆచార్యాపురం అనేటటువంటి ఒక విలేజ్ వస్తుంది. ఆ ఆచార్యాపురం విలేజ్ కమాన్ నుండి మనం లోపలికి బయలుదేరవలసి ఉంటుంది. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ఇదిగో ఆచార్యాపురం వీరభద్రస్వామి స్వాగత తోరణం ఇక్కడ నుండి మనకు కనిపిస్తూ ఉంది కదా. ఆ తోరణము నుండి కనీసం 3 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. వెళితే స్వామివారి యొక్క ఆలయాన్ని మనము దర్శించుకోవచ్చు. ప్రకృతి రమణీయమైనటువంటి ఈ యొక్క ఆలయం ఎంతో సుందర రూపాన్ని దర్శించుకుంటుంది. అదిగో ఇంతకు ముందు మనం చూసినట్లుగా ఆ ఓంకారము రాసినటువంటి ఆ ఏకశిలనే, ఆ ఏకశిలపైనే వెలసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచి ఉన్నది. పంట పొలాల మధ్య గుండా మనం ఈ యొక్క యాత్రను చేయవలసి ఉంటుంది. పచ్చని ఆ చెట్లు, ఎంతో సౌందర్యమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కొండల అందాలు మనకు విశేషముగా మనను పలకరిస్తూ ఉంటాయి. కావున ఆలయాన్ని దర్శించుకుందాం పదండి. వాగువంకలు పొరులుతూ స్వామివారి పాదాలను తాకుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అంతా కూడా ఎంతో ఎత్తైనటువంటి ఆ కొండపై నుండి జలపాతాలు ఈ విధములుగా మనకు దర్శనమిస్తాయి. మనము ముందుగా రాగానే ఇక్కడ ఒక బసవేశ్వర మంటపం కూడా దర్శనమిచ్చింది. ఈ యొక్క మర్రి చెట్టు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దాని గురించి ఆఖరులో వీడియోలో చూపిస్తాను. అదిగో చూడండి, అదే స్వామివారి పుణ్యక్షేత్రము. ఓం నమో శ్రీ వీరభద్రాయ నమః.
ఈ కింది ప్రాంగణములోనే ఇక్కడ మనకు దర్శన వీరభద్రేశ్వర స్వామి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇదిగో ఇదియే దర్శన వీరభద్ర స్వామి ఆలయం. ఇక్కడి నుండి పైకి పెద్దవాళ్ళు, అంటే ఏజ్లో వయస్సులో పెద్దగా ఉన్నటువంటి వారు పైకి ఎక్కలేకపోతారు కాబట్టి ఇక్కడనే స్వామివారిని దర్శించి తమ కోరికలను నెరవేర్చమంటూ స్వామివారికి మొరవింపుకుంటారు. ఇక్కడ ఈ యొక్క ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయము ఎందరికో కులదైవముగా కూడా కొలువు తీరి ఉన్నది. ఈ ఆలయమునందున ఎన్నో పూజా కైకర్యాలను ఆచరిస్తూ ఉంటారు. పుట్టు వెంట్రుకలు, గండ జ్యోతి, ఈ విధములుగా స్వామివారికి ఎన్నో పూజా కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటారు. ఆలయానికి కుడి భాగములో ఒక కోనేరు కూడా ఉన్నది. ఇక్కడనే ఆ కోనేటి అందున కొందరు భక్తులు స్నాన సంధ్యాదులను ఆచరించుకొని ఇక్కడనే ఉన్నటువంటి పక్కల ఆ గదులలో వస్త్రాలు మార్చుకునేటందుకు గానుగా అనుకూలముగా ఉంటుంది. ఈ గదుల్లోనే వస్త్రాలను మార్చుకుంటూ ఉంటారు. ఆలయానికి పూర్వము ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క గుండము నుండి స్వామివారికి పైకి మంచినీటిని అభిషేకమునకై తీసుకొని వెళ్ళేవారట. స్వామివారి మహిమ వలన పైన ఒక గుండము ఏర్పడింది. ఆ గుండము గురించి పూర్తి వీడియోలను చూస్తే మనకు ఆ వీడియోలను గుండం గురించి, అదే విధముగా వెనకాల ఉన్నటువంటి కోహిల్ సాగర్ అందాల గురించి కూడా మీకు చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఈ యొక్క ఆలయం గురించి మనము తెలుసుకుందాం పదండి. ఈ ఆలయము కాకతీయ కాలము నుండి కోవిలకొండ వీరభద్రస్వామి ఆలయముగా పిలువబడిందట. ఈ ఆలయం 1200 అడుగుల ఎత్తులో ఏకశిలపై రాతిపైన దర్శనమిస్తుంది. ఈ ఏకశిలా రాతిపై స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి పూర్తిగా మనకు మెట్ల మార్గం నుండి వెళితే 365 మెట్లు మనకు లభిస్తాయి, దర్శనమిస్తాయి. ఆ 368 మెట్లు ఒకటొకటిగా ఎక్కుతూ మన సంవత్సరమునకు 365 రోజులు ఎలాగో స్వామివారి యొక్క ఆలయానికి కూడా ఆ మెట్లు అన్ని భక్తిభావములతో నిర్మించినారు. ఇప్పుడు కాస్త ఆ యొక్క మెట్ల మార్గమును మరమ్మతులు చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని పెరగవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. మెట్ల మార్గము నుండి స్వామివారిని దర్శించుకుందాం. ఈ యొక్క మెట్ల మార్గము నుండి ముందలికి వెళ్ళగానే ఎడమ వైపుకు తిరగవలసి ఉంటుంది మెట్లపైకి. కానీ ఈ మెట్ల నుండి మార్గము నుండి ముందరికి అలాగే వెళితే ఇంకొక దారి కూడా ఉంటుంది. అది మరల వెంబడే మీకు చూపిస్తాను.
అమ్మయ్య! ఈ యొక్క మెట్ల మార్గం నుండి స్వామివారి ఆలయానికి చేరుకున్నాం. ఇదిగో చూడండి, మెట్ల మార్గం నుండి ముందుకు రాగానే ఇక్కడ ఒక బసవేశ్వరుని యొక్క విగ్రహాన్ని సిమెంటుతో ఏర్పాటు చేశారు. వీరభద్రస్వామి. అదే విధములుగా ఈ బసవేశ్వరుని దర్శించుకుంటే ఎంతో ఆనందం కలిగింది. ఇదియే అక్కడ ఆ వీరభద్రస్వామి ఆలయం. చూడండి ఎంత మధురంగా కనిపిస్తూ ఉందో. స్వామివారి ధ్వజస్తంభము, అదే విధములుగా స్వామివారి ఆలయ ప్రాంగణమంతా కూడా ఇప్పటి వరకు మనం మెట్ల మార్గం నుండి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనము కింది నుండి ఇంకొక మార్గం కూడా ఉందని చెప్పినాను కదా, అది ఈ యొక్క స్వామివారి ఏకశిలపై నుండి వచ్చేటటువంటి ద్వారం. ఇది ఈ యొక్క తోవగుండి ఇప్పటి జనాలు కాస్త తక్కువగానే అయినారు. ఉత్సవాల సమయంలో ఇటు నుంచి కూడా చాలా మంది బయలుదేరుతారు. ఇది కొండ రాళ్ల మధ్యలో ఎంతో కష్టమైనటువంటి ఈ ఎత్తైన కొండను ఎక్కేటందుకు కొందరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటు మార్గమున రాకండి. ఎందుకంటే ఎత్తైన కొండ మనిషికి ఎక్కువగా ఆయాసం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కొండపైకి ఇటు నుండి మార్గం నుండి కాకుండా మెట్ల మార్గమనే రండి. ఇక్కడ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు మనం చూస్తుండవచ్చు, మీరు ఇక్కడ వర్షం ఎంతో కురుస్తూ ఉంది. వర్షం కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈ రాళ్ళు వర్షాకాలంలో జారుడు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాళ్లపై నుండి నడవడం మీకు అంత అనుకూలము కాదు. నేను ఏదో మీకోసమై కష్టపడి ఈ యొక్క ప్రయత్నాన్ని చేసినాను. ఈ కొండపైకి ఈ విధంగా కూడా మనం పైకి ఎక్కవచ్చని చూపించడం జరుగుతూ ఉంది. ఈ కొండపై నుండి వచ్చేటటువంటి మార్గంలో దయచేసి మీరెవ్వరూ రాకండి. ఎందుకు అంటే ఈ వర్షాకాలం ఈ బండలన్నీ కూడా జారుతూ ఉన్నాయి. ఇక్కడి నుండి మనం జారినట్లయితే కనీసము 1200 అడుగుల కిందికి జారిపోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఎవరు కూడా చెయ్యకూడదని తెలియచేస్తూ ఉన్నాను. ఇదిగో చూడండి, స్వామివారి ఆలయానికి చేరుకున్నాను. ఆలయమునందున స్వామివారి అభిషేకమునకై భక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు స్వామివారి యొక్క శ్రావణ మాస ఆఖరు సోమవారము సందర్భముగా ఎన్నో ఉత్సవాలను నిర్వహించినారట. మేము బుధవారం రోజున ఈ ఆలయానికి చేరుకున్నాము. ఈ ఆలయమునందున స్వామివారిని సుందర రూపమును దర్శించినట్లయితే ఎన్నో శుభాలను జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆలయ అర్చకులు ఆది శైవులుగా ఈ యొక్క క్షేత్రాన్ని ఆలయ అర్చకులుగా చేస్తూ ఉన్నారు. వీరశైవ ఆగమ సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పూజా కైకార్యాలను ఆచరిస్తారు ఈ ఆదిశైవులు. ఓం రుద్రం రౌద్రావతారం హృతవహనయనం చోద్వకేశం
సుదృష్టం వ్యోమభాగం భీమరూపం కిణికిణి రజస్వజలామృతాంగం భూతప్రేతాధినాథం కనకమణి ఖడ్గమాపాత్రే వహంతం వందే లోకైకవీరం త్రిభువన వినుతం శ్యామలం వీరభద్రం అంటూ భక్తిభావములచే ఆ స్వామివారిని పూజించి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతముల చేత అభిషేకమును గావించడం జరిగింది. స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులకు శుభాలు జరుగుతాయట. ఇదిగో చూడండి, ఇక్కడనే అమ్మవారు భద్రకాళి సమేతుడై వీరభద్రస్వామి గణాధిపతి ఈ యొక్క విగ్రహాలు మనకు పైన దర్శనమిస్తాయి. భద్రకాళి అమ్మవారు ఎంతో చక్కని రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఎంతో ఆనందాన్ని చేకూర్చేటటువంటి ఆ భద్రకాళి తల్లి, ఆ అమ్మవారు ప్రశాంతమైనటువంటి వాతావరణములలో తన చల్లని భక్తుల యొక్క దీవెనలను ఇస్తూ చల్లగా కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి. ఈ కొండలలో ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కూడా లభిస్తాయట. అందుకే ఈ కొండకు ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత చేకూరుకుని ఉంటుంది. ఈ యొక్క కొండపైన వెనకాల భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మంచినీటి గుండం గురించి కానీ, అదే విధములుగా కోహిల్ సాగర్ బ్యాక్ వాటర్ గురించి కానీ మనం తెలుసుకుందాం పదండి. ఇదిగో చూడండి, ఇక్కడి నుండి వెళుతూ ఉండగానే ఆ వెనకాల భాగములో స్వామివారి యొక్క ఆలయానికి వెనక భాగమునందున నాగుల కొండగా పిలిచేటటువంటి ఒక నాగులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ సంతానము లేని వారు ఈ యొక్క కొండ చుట్టూ తిరిగి ఆ స్వామివారికి నమస్కరిస్తే సంతాన ప్రాప్తిని కూడా కలుగుతుందని చెప్తూ ఉంటారు. అప్పుడు మనము ఆ వీరభద్ర స్వామి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క మంచినీటి గుండము వద్దకు పోదాం పదండి. ఇదిగో చూడండి, ఇక్కడనే ఎంతో చక్కని విశాలమైనటువంటి ప్రదేశమునందున వీరభద్రస్వామి యొక్క
కొలను ఒకటి ఏర్పడి ఉన్నది. కనీసము 1200 అడుగుల పైన నీళ్లు ఇక్కడ దర్శనమిస్తున్నాయంటే ఎంతో విశేషమైనటువంటిది. ఇది వీరభద్రస్వామి యొక్క మహిమ వలనే ఈ యొక్క కొలను ఏర్పడిందట. ఆనాడు పూజారి గారు ఎంతో కష్టములను అనుభవిస్తూ ఆ యొక్క స్వామివారి మెట్ల మార్గము నుండి నీళ్లను తీసుకొని వస్తూ ఉంటే వారికి ఎంతో బాధ కలిగేదట. అప్పుడు స్వామివారిని పూజారి కోరుకోవడం వలన ఆ యొక్క మంచినీటి గుండము ఆలయము వెనక భాగమునందున నీకు 3 అడుగుల లోపలనే నీకు ఒక గణపతి విగ్రహం లభిస్తుంది. ఆ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ బావిని ఒక కోల లోతులో నీవు తవ్వినట్లయితే అక్కడ నీకు విశేషమైనటువంటి నీళ్లను కనిపించుతాయని చెప్పగానే ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని తాను ఆ కొలనును ప్రారంభించాడట. అందులో విశేషమైనటువంటి జలము వచ్చి ఏ కాలమైనా, ఎండాకాలము కానీ, వానాకాలము కానీ, చలికాలము, ఏ కాలములోనైనా ఆ గుండంలో నీళ్లు ఇనకకుండా అలాగే ఉంటాయి. ముందు భాగంలో ప్రతిష్ఠించినటువంటి వినాయకుడి విగ్రహము ఇక్కడ చూస్తే ఒక గుహ మనకు దర్శనమిస్తుంది. ఈ గుహలో కొంతమంది ఆనాడు ఋషులు, మునులు, సిద్ధులు ఇక్కడనే ఉండి జపాన్ని ఆచరించి తపస్సులను పొంది ఇహలోకమునందున సుఖములను అనుభవించినారట. ఇదిగో చూడండి, ఇక్కడ నుండి మనం చూస్తే కోహిల్ సాగర్ బ్యాక్ వాటర్ మనకు ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. ఈ కొండ కోనల మధ్యలో ఎంతో ప్రకృతి ఆనందమైనటువంటి విశాలమైనటువంటి ప్రకృతి మధ్యలో ఈ యొక్క అందాలను చూసేటందుకు మన కనులు సరిపోవు. ఎంతో విశాలమైనటువంటి ప్రదేశం. ఇక్కడి నుండి చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. అదిగో చూడండి, కోహిల్ సాగర్ బ్యాక్ వాటర్. ఇక్కడనే పెద్ద పెద్ద గుండ్లతో ఏర్పడినటువంటి ఈ కొండలు, ఈ కొండల మధ్యలో అన్నిటికన్నా ఎత్తైన కొండగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, ఎంతో చక్కని రమణీయమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం. ఇది చూస్తూ ఉంటే మైమర్చిపోతూ ఉన్నాం, ఒళ్ళు పులకరించిపోతుంది.
ఈ మర్రి చెట్టును చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది. ఈ మర్రి చెట్టు అంతా కూడా ఒక ఎకర పొలంలో పాలి ఉంటుంది. ఈ మర్రి చెట్టుకు ఊడలు ఎంతో సంతోషకరాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఈ ఊడలతో కాస్త ఉయ్యాలలు ఊగినాం, సంతోషముగా ఉన్నాము. ఈ చెట్టు ఎంతో పురాతనమైనటువంటిది. ఈ చెట్టుకు ఎన్నో ఏర్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇది ఎంతో పెద్ద చెట్టుగా మనకు దర్శనమిస్తుంది. ఆలయానికి ముందు భాగంలో ఈ ఊడల మర్రి మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, మర్రి ఊడలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అద్భుతాలను నా యాత్రలో భాగంగా మీకు ఇంకా ఎన్నో చూపియాలి అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోలను చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలను ఇంకా ఎన్నో మీకు చూపిస్తూ ఉంటాను.